ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన సహనం కోల్పారు. విశాఖపట్నంలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సులో ఆయన విలేకరులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. సదస్సులో ప్రసంగిస్తూ సందర్భంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు, ప్రభుత్వాన్ని ఉద్దేశించి జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధ్యత గల ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావివి అనే విమర్శలకు తావిచ్చేలా ఆయన విలేకరులను ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించడం గమనార్హం. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విలేకరులను బుద్ధుందా, అసలు మీరు చేసేది తమాషాగా ఉంది, కావాలని ప్రభుత్వాన్ని యాగి చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను సృష్టించేందుకు మీడియా ప్రయత్నిస్తోందన్నది ఆయన ఆరోపణ. సదస్సులో ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, సామాన్య ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రికి ఎన్నికలకు ముందిచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు. ఎలక్షన్ ముందు ఏం మాట్లాడావో గుర్తు తెచ్చుకో బాబు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పుడు వాటిని స్వీకరించి సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి విలేకరులను వ్యక్తిగతంగా దూషించడం చంద్రబాబు మళ్లీ వేశాడు అనే విమర్శలకు తావిస్తోంది. సిఐఐ వంటి అంతర్జాతీయ సదస్సు వేదికగా ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభమైన మీడియాను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. ప్రజా సమస్యలపై నిలదీసినందుకే విలేకరులు ఈ తరహా దాడిని ఎదుర్కొన్నారని విమర్శకులు అంటున్నారు. హక్కు విశాఖ ఉక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పైన ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా? ఎందుకు వస్తారు ఇక్కడికి? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి, వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది. రేపటి నుంచి నేను పని చేయను, నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి బోరు. నీ కూతుర్ని ఇస్తావా దొంగలుండే ఊర్లో? ఏమయ్యా చెప్పను? దట్ ఈజ్ వేర్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ఇంక మోటివేషన్ కూడా గట్టిగా చేయాల్సి వస్తుంది. ఐ హావ్ సీన్ 45 ఏళ్ళు రాజకీయం చూశాను. నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తున్నా. మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డుదండగా అడుగుతానే ఉంటాం. అది ఇది అనేది వదిలేయాలి. మీరు కూడా ప్రాక్టికల్గా అడగాలి. అందరం కూడా జాగ్రత్తగా. మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు. చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటి వేస్తావు. ఆ సీడ్ వేసేది మానేయాలి. ఫ్రీ ఎక్కడుందా నీకు? 12,000 కోట్లు పెడితే కనీసం నీకు కూడా, నువ్వు చదువుకున్నాడువే కదా, నీకు మామూలు వాళ్ళకి గుర్తు ఇదేంటి? కాబట్టి ఎవరైనా సరే మీ అందరూ అడుగుతున్న ఒకటే మాట, 12,000 కోట్లు పెట్టారా లేదా? బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా? అది డబ్బులు అవునా కాదా? నేను వాటర్ ఛార్జెస్ అని ఫర్గోయానా లేదా? కరెంటు ఛార్జ్ పోయినా లేదా? సెక్యూరిటీ పెట్టానా లేదా? ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నావా లేదా? దేనికోసం వదులుకున్నాం? మన వాళ్ళ కోసమే కదా. అట్లా ఉండి ఎంతో పైన అదే మాట్లాడుతూ ఉంటే కూర్చొని ఎవరికైనా విసుగు వస్తుంది. కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోండి అందరూ. ఎట్టి పరిస్థితులు చేయరు. కానీ ఆ ఇండస్ట్రీ రన్ చేసేది మాత్రం ప్రొఫెషనల్గా చేయాలి. నేను కూడా 3 నెలలకు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో లాస్లో రన్ కావడానికి వీలు లేదు. ఒక గోల్డ్ మైన్, అది గోల్డ్ మైన్ మీరంతా కలిసి ఇది చేస్తున్నారు.